హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో టిఫిన్స్‌లోకి పొయ్యితో, నూనెతో పని లేని 4 రకాల సింపుల్ అండ్ హెల్తీ చట్నీ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టైం లేనప్పుడు, లేకపోతే ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ చట్నీలు వెంటనే ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేసేయొచ్చు. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆనియన్ చట్నీ. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే మీ కారానికి తగినట్టుగా 3-4 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం, 5 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, అర టేబుల్ స్పూన్ పంచదార, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా గింజలు తీసేసిన చింతపండు వేసుకొని బ్లెండ్ చేయండి ఫస్ట్. సో, ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మరొకసారి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ ఉల్లిపాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఆనియన్ చట్నీ ఇడ్లీ, దోస, వడల్లోకి సూపర్‌గా ఉంటుందండి. సో, తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ రెసిపీ వచ్చేసి కొబ్బరి, కొత్తిమీర చట్నీ. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పావు చెక్క వరకు కొబ్బరిని ఇలా చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోండి. మీ కారానికి తగినట్టుగా 2, 3 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా గింజలు తీసేసిన చింతపండు, 4 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న చిన్న కట్ట కొత్తిమీర, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ పంచదార, 2, 3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి, కొత్తిమీర చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇది అన్ని టిఫిన్స్‌లోకి బావుంటుందండి. థర్డ్ రెసిపీ వచ్చేసి అల్లం చట్నీ. గొంతు నొప్పికి, ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని తగ్గించడంలో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్‌లో 3 ఇంచీల అల్లాన్ని ఇలా చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చి, 4 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, పావు టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోండి. ఈ చట్నీలో పంచదార కన్నా బెల్లమే బావుంటుందండి. సో, బెల్లమే వేసి చేయండి. అలాగే 2, 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ అల్లం చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇది కూడా అన్ని టిఫిన్స్‌లోకి బావుంటుంది. ఫోర్త్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర, పుదీనా చట్నీ అండి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న అరకప్పు వరకు కొత్తిమీర, పావు కప్పు పుదీనా, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, పావు కప్పు వరకు పుట్నాల పప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా గింజలు తీసేసిన చింతపండు, 1 టీ స్పూన్ పంచదార, 2, 3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే కొత్తిమీర, పుదీనా చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఒక్క ఉల్లిపాయ చట్నీ తప్ప మిగిలిన ఈ 3 చట్నీలు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 2, 3 డేస్ వరకు కూడా ఫ్రెష్‌గానే ఉంటాయండి. పాడవ్వవు. ఇంతేనండి. పొయ్యితో గానీ, ఆయిల్‌తో గానీ పని లేని 4 రకాల ఇన్‌స్టాంట్ చట్నీ రెసిపీస్. మీరు కూడా ఈ రెసిపీస్‌ని తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటాయి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.